ఈయన ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. దానికి ఆధారాలు చూస్తే అదాని ఒకప్పుడు ముఖేష్ అంబానీ నంబర్ 1 ఉండే సంపాదించకంలో ఆర్థికంలో ఆయనకు మించిపోయింది. ఆయన ఒక రోజుకు 1,612,00,000 ఇన్కమ్ ఆయన పర్ డే. ఇక సంవత్సరానికి ఎన్నైతే 360 రోజులు అంటే ఆల్మోస్ట్ 580-600 కోట్ల 600 లక్షల కోట్ల ఆయనకి ఇన్కమ్ అవుతుంది. ఈ విధంగా కొనసాగితే నా ఉద్దేశంలో అదాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానప్పుడు ఆయన ఇన్కమ్ ఎంత, ఈ 8 ఏళ్లలో ఇంత పెరిగిపోయింది ఎట్లా అనేది నాకు ఆశ్చర్యమవుతుంది. పేదవాడేమో కుంగిపోతున్నాడు, భూమిలోకి పోతున్నాడు, కోటీశ్వర్లేమో మీదికి లేచిపోతున్నారు. ఈ విధంగా గతంలో ఆయన ఇన్కమ్ ఎంత, ఈ 8 సంవత్సరాలలో ఇంత పెరిగిపోయి ముఖేష్ అంబానీకే ఇవాళ భారతదేశంలో నంబర్ 1 కాదు, ప్రపంచంలో కూడా ఆయన నంబర్ 1 అయ్యేటట్టున్నది. పేదవానికి నువ్వు ఏం చేసినావురా బాబు? పేదవాడేమో కుంగిపోతున్నాడు. ఆఖరుకు ప్రభుత్వం 5 రూపాయల భోజనం కూడా తినలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, మరొకసారి నువ్వు వస్తేవా బ్రిటన్ రానికంటే పెరిగిపోతట్టున్నాడు. నేను ఆమెది కూడా చూసా. ఆమె ఇన్కమ్ కొన్ని లక్షల డాలర్ల ఇన్కమ్ ఉన్నది ఆమెకు. ఆర్నమెంట్ కానీ డైమండ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళా నరేంద్ర మోడీ ఇంకొకసారి ఎన్నికైతే అదాని గారు ప్రపంచంలోనే నంబర్ 1 అయ్యేటట్టున్నాడు. కానీ పేదవానికి మాత్రం ఎక్కడేం లేదు. మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2,30,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్. ఆయన ఇన్కమ్ చూస్తే సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నది. ఈ లెక్క తీస్తే ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఈయనకు డబ్బులు అనేది పాయింట్. ప్రభుత్వం ఎలాంటి సాయం చేసింది కాబట్టి వచ్చాడు. గతంలో అందరికీ తెలుసు టాటా బిర్లా బ్రిటిష్ పరిపాలనలో కూడా భారతదేశం స్వాతంత్రం రానప్పటి నుంచి దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళ ఇన్కమ్ ఏమో తగ్గిపోతున్నది, ఈయన ఇన్కమ్ ఏమో పెరిగిపోతున్నది. ఏమిటి దీని అండర్ గ్రౌండ్ సీక్రెట్ ఏమిటంటే, ఈయన ప్రధానమంత్రి కాకముందు వీళ్ళందరితో ఒప్పందం చేసుకున్నాడు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు నన్ను ప్రధానమంత్రి చేయండి, మీకు అన్ని విధాల సాయం చేస్తారని చేశాడు. కాబట్టి ఆఖరుకు ఆస్ట్రేలియా పోయి బొగ్గు గనుల లీజ్ కూడా ఇప్పిస్తాడు ఈయన. ఈ విధంగా లెక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసింది. కానీ ఈయన మాత్రం కోటీశ్వర్లకే చేస్తున్నాడు. పేదవాడిని దిక్కే చూస్తలేడు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే 8 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, అది ఇవ్వలే. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేస్తుడు. ఇప్పుడు విశాఖ స్టీల్ కూడా అదానికే అమ్మడానికి ప్రయత్నం జరుగుతున్నది. అది విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అని పోరాడి ప్రాణాలు అర్పించిన విశాఖ స్టీల్ ను కూడా అదానికి అప్పచెప్పేస్తే ఆయన కుబేరుడైతాడు. పేదవాడేమో భూమిలోకి వెళ్ళిపోతున్నాడు, కోటీశ్వర్లేమో పైకి పోతున్నారు. ఈ సీక్రెట్ ఏమి? ఇదైతే వైట్ మనీ చెప్తున్నాడు. ఇక బ్లాక్ మనీ ఎంత ఉండొచ్చు అంటే నరేంద్ర మోడీ ఆలోచన బడుగు బలైన వర్గాలకు చూసే ఆలోచన కాదు ఆయనది. ఓన్లీ కోటీశ్వర్లకే ఆయన ప్రభుత్వం నడుస్తుంది. దానికి గొప్పలు చెప్పుకుంటా పాదయాత్రలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా అదాని గారు, మీరు 8 ఏళ్ల క్రితం నీ ఇన్కమ్ ఎంత, ఇవాళ నీ ఇన్కమ్ ఎంత, ఎట్లొచ్చింది? ముఖేష్ అంబానీ కూడా మించిపోయారు, టాటా బిర్లాను మించిపోయాడు. కొన్ని రోజుల తర్వాత
రిటర్న్ రానితో సమానంగా నీ ఆస్తులు వస్తాయి, పేదవాడేమో కుంగిపోయి భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చూడండి ఫోటో. పేదవాడు భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. పెరిగిన ధరలు, పెట్రోలు, డీజిలు, గ్యాస్, ఆఖరుకు పసిపిల్లలు తాగే దాని మీద కూడా నువ్వు జీఎస్టీ వేస్తున్నావు. ఏ ప్రభుత్వం నాకు అర్థమైతే లేదు. ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం అని చెప్తున్నా నేను. ఇది పేదవాని గురించి ఆలోచనే లేదు. ఆఖరుకు ప్రైవేట్ సెక్టర్లను కూడా అమ్మేస్తున్నాం. అయితే అదానియే ఈ రాష్ట్రానికి దేశానికి నాయకుడు అవుతాడా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు రావడంతో డబ్బు 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 డబ్బు. ఇక ఇన్ని కోట్లు వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రధానమంత్రి అయితే ఆశ్చర్యపోయేది లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని కోట్లు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఈ విధంగా పేదవాన్ని భూమిలో దొక్కేయడం, కోటీశ్వరుని ఆకాశం మీద తీసుకపోతే ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతున్నా. మన్ కీ బాత్ చెప్తావు, పేదల గురించి మాట్లాడతావు, బేటీ బచావు బేటీ పడావు అంటావు. రోజు రేపులు జరుగుతున్నాయి, రోజు మహిళల మీదనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పట్టించుకోడు. కానీ అదాని వెంబడి తీసుకుపోయి ఆస్ట్రేలియా బొగ్గు గనుల లీజ్ ఇప్పించాడా లేదా, ఈ విధంగా ఎలాంటి సాయం చేశాడో అందుగుంచే ఇన్ని కోట్ల ఆస్తిపరుడవుతున్నాడు. సంవత్సరానికి 600 లక్షల కోట్ల ఇన్కమ్ అంటే ఇక పేదవాడు ఏడ బతుకుతాడా బాబు? కొన్ని రోజులైతే బ్రిటన్ రానికంటే కూడా మించిపోతాడు. ఆమె ఆస్తులకంతా కూడా మించి ఇంకోసారి వచ్చానా ఈయన బ్రిటన్ రానికంటే ఎక్కువ ఆధిపత్యం అవుతాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఎవరి పక్కన ఉన్నది? పేదవాళ్ళ పక్కన ఉందా? బడుగు బలైన వర్గాల పక్కన ఉన్నదా? తిండి లేని వారికి దిక్కు చూస్తున్నారా? లేకపోతే ఆయన ఆలోచన అంతా కోటీశ్వర్ల పైకేది. కనుక ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి సరి అయిన బుద్ధి చెప్పకపోతే మనం ఆఖరుకు ప్రజలు బిచ్చగాళ్ళు అవుతారు, కోటీశ్వర్లు అయిపోతారు. ఆఖరుకు మిగిలేది వాళ్ళే. పేదవాడు చచ్చిపోయిన అవసరం లేదు, పేదవాడు తిండి తినకుండా అవసరం లేదు. పేదవాడు అప్పుల పాలైపోయి ఆఖరుకు ప్రాణాలు త్యాగం చేస్తా ఉన్నారు. ఇలాంటి అదానీ అంబానీలను ఈయన పెంచి పోషిస్తున్నాడు. దీనికన్నా ప్రజలు అర్థం చేసుకో. ఇక్కడనే కాదు, యావత్ భారతదేశ ప్రజలను నేను కోరుతున్నా. నరేంద్ర మోడీ చూపు కేవలం కోటీశ్వర్ల వైపే ఉన్నది. ఇది ఒక్కటే నిదర్శనం. రోజుకింత ఇన్కమ్ అయితే 360 రోజులలో ఇంకొక 5 ఏళ్ళు ఆయన వచ్చిండనుకో, బహుశా బ్రిటన్ రానికంటే కూడా పెద్దవాడు అయిపోతాడు. ఈ దేశంలో పేదవాడు చనిపోవడం, అప్పులపాలవడం, ఆఖరుకు కుంగిపోయి ఏది వాని ఆరోగ్యం బాగలేక అప్పులపాలై చనిపోయే ప్రభుత్వం ఇది. ఇప్పటికంటే ఆలోచన చేసి రేపు మునుగోడు ఎన్నికలలో కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ వాళ్ళకు సరి అయిన బుద్ధి చెప్పకపోతే మనం తప్పనిసరిగా పేదవాడుగా మిగిలిపోతాడు. కోటీశ్వర్లు మళ్ళా దొరల పాలన, రాజ్యాధికారుల పాలన గతంలో స్వాతంత్ర్యం తెచ్చింది దీని గురించేనా? ఇది సామాజిక న్యాయం జరిగే ప్రభుత్వం కాదు. ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం. బ్లాక్ మనీ, వైట్ మనీ ఇంత చూపిస్తే బ్లాక్ మనీ ఎంత ఉండొచ్చు? కనుక దీని మీద ప్రజలు ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మునుగోడే కాదు, రేపు వచ్చే రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీకి బుద్ధి చెప్పాలి. అప్పుడే పేదవారి గురించి ఆలోచన మొదలవుతుంది. లేకపోతే అదే కాంగ్రెస్ పార్టీ దున్నే వాడికి అనే భూమి ఇచ్చింది, అంతేకాకుండా భూ సంస్కరణ అమలు చేసింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఒక్క ఇష్యూ కూడా పేదవారి గురించి మాట్లాడేది లేదు. మన్ కీ బాత్ అని మాటలలో చెప్పి మాటలకు అలిడి చేస్తున్నాడు. ఆఖరుకు కోటీశ్వరులుగా మిగులుతారు, పేదవాడు భూమిలోకి వెళ్ళిపోతాడని జనానికి అప్రమత్తంగా ఉండి వచ్చే మీ ఓటు విలువ. బాబాసాహెబ్ అంబేద్కర్ అదాని అంబానీకి ఒక ఓటు ఇచ్చాడు.
అదేవిధంగా రిక్షా దొక్కేవానికి కూడా ఒకే ఓటు ఇచ్చాడు కాబట్టి ఆ ఓటు అనే ఆయుధంతో నరేంద్ర మోడీకి బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఏ విధంగానైతే పేదోళ్లను భూమిలో దొక్కుతుండో అదే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనం కూడా తుంగలో తొక్కాలని కోరుతా ఉన్నా. ఏమండి ఎవడన్నా ఎవడు సంపాదించిన పని ఇంతే అవుతుందా? ఎవరు సంపాదించినా ఏడికెళ్ళి సంపాదిస్తారు. టాటా బిర్లాలు కూడా ఎప్పటి నుంచో బ్రిటిష్ పరిపాలన నుంచి వాళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ఇన్కమ్ ఏమైంది చెప్పు? ఇది కేవలం నరేంద్ర మోడీ గుజరాతీ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కోటీశ్వరులు చేసి వాళ్ళ ద్వారా ఆయన రాజ్యాధికారి వచ్చాడు. అప్పుడే చెప్పిండు నేను ప్రధానమంత్రి అయితే మీకు సాయం చేస్తాడు. వాళ్ళకే సాయం చేస్తుడు, పేదవానికి మాత్రం ఇక్కడ సహాయం లేదు. వాళ్ళని అనగదొక్కుతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు అది హైయెస్ట్ తీర్పు. ఆ ఓటు ద్వారా నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలి, ఈ కోటీశ్వరులకు బుద్ధి చెప్పాలని కోరుతున్నా. రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా 1 మినిట్. అదేవిధంగా దీంట్లో జరిగిన 19 జరిగినటువంటి ఏది వికారాబాద్ ఇష్యూ, ఒక పేదవాడు స్థలం అమ్మకుంటే అని బెదిరించి కొట్టడం, భార్యాభర్తలకు ఒకరేమో నిమ్స్ హాస్పిటల్ ఉన్నారు, ఇంకొకరేమో వికారాబాద్ హాస్పిటల్ ఉన్నారు. 15 కుట్లు పడ్డాయి ఆ తల్లికి. ఆయన కొడుకు ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. పోలీసు వ్యవస్థతోటే టీఆర్ఎస్ ఏది దాదాగిరి చేస్తున్నది, పేదవాళ్ళను భయపెట్టిస్తుంది. జబర్దస్తి నా భూమి అమ్ముతావా లేదా, అమ్మకుంటే నీ అంతు చూస్తున్నారు, ఇంటి మీద పోయి కొట్టారు. నిన్న పోయి వచ్చిన ఇప్పుడు డీజీపీని ఆయన కొడుకుతో రిప్రజెంట్ నేను రాములు నాయకు లక్ష్మణ్ యాదవ్ పోయి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఎన్ని రోజులు ఈ అన్యాయం? పోలీసు వ్యవస్థ పూర్తిగా టీఆర్ఎస్ కు వస్తాదు వలుకుతున్నది, తొత్తులుగా పనిచేస్తుందని మీ ద్వారా చెప్తున్నా. ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది డీజీపీ. థ్యాంక్ యూ. ఏందా ఇక్కడ దగ్గరకు వచ్చి చెప్పు, ఆడికెళ్ళేమో చెప్తూ ఇక్కడ క్రికెట్ టికెట్లు లాఠీ చార్జ్ జరిగింది. అదెందుకే, అది ఎట్లన్నా మీరందరూ టికెట్లు అడుగుతున్నారు, లాఠీ చార్జ్ అవుతుంది. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.